హాయ్ ఫ్రెండ్స్. ఈ కోర్టులు ఎస్పెషల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళుగా ఉన్నవాళ్ళు మాత్రమే రాజ్యాంగబద్ధంగా ఆలోచిస్తారు. సో రాజ్యాంగబద్ధంగా ఆలోచించకపోతే సనాతన ధర్మంగా లేకపోతే మనుస్మృతి ఆధారంగా వాళ్ళు తీర్పులు చెప్తే అది రాజ్యాంగ విరుద్ధమైన తీర్పులు, అది ఆమోదయోగ్యమైన తీర్పులు కాదు. కానీ వాళ్ళు ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చినాక అది అమల్లోకి వస్తుంది కాబట్టి సో తప్పుడు తీర్పులు మన దేశంలో చాలా హైకోర్టులలో వస్తున్నాయి. దీనికి మన తమిళనాడు హైకోర్టులో ఒక హైకోర్టు న్యాయమూర్తి ఆయన ఆర్ఎస్ఎస్ సభలకు అటెండ్ అయ్యి ఆ సభల్లో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తూ తర్వాత అది 1935 మన ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. సో దాంట్లో దాని కాపీని అందులో ఉన్న మనకు ఉన్న విషయాలే ఎక్కువగా రాజ్యాంగాల్లో ఉన్నాయి అని చెప్తూ దాని తర్వాత ఎవరైతే ఆధ్యాత్మిక గురువులను నమ్మరో వాళ్ళంతా నీచులు, దుర్మార్గులు, దేశద్రోహులు, బెదవలు అన్న భావనలో ఆ జడ్జి గారు మాట్లాడటం జరిగింది. సో ఆర్ఎస్ఎస్ సమావేశానికి వెళ్ళటమే సో మనం ఒక విధంగా చెప్పాలంటే సరైన పదం వాడాలంటే బరితెగింపు. సో బరితెగింపుకు దిగిన జడ్జి గారు సో ఆయన ఆ రకంగా మాట్లాడటంలో ఆశ్చర్యమేం లేదు. ఆల్రెడీ బరితెగించారు. బరితెగించిన తర్వాత ఏదైనా మాట్లాడినా నడుస్తుంది. సో నాకు ఆర్ఎస్ఎస్ ఉంది, నన్ను ఎవరేం చేయలేరు అన్న భావన. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. ఈ హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలు వీళ్ళు ఎంత ఘోరాలు నేరాలు చేసినా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవు. అది వాళ్ళను ఇంపీచ్ చేయటం అంత సులువు కాదు. పాతకాలంలో వాళ్లకు ప్రొటెక్షన్ ఉండాలా, రక్షణ ఉండాలా న్యాయమూర్తులకు అన్న భావనలో చేశారు. కానీ ప్రస్తుతం ఉన్నవాళ్ళు చాలామంది ఈ రాజ్యాంగ వ్యతిరేక భావజాలంతో జడ్జీలు అవుతున్నారు. వాళ్ళను జడ్జీలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? సో వాళ్ళ కొలీజియం. సో అదే జడ్జీలు అదే సీనియారిటీ ప్రకారం వాళ్ళ ఎలాంటి వాడైనా ఒకరోజు సీజే అవుతాడు. హైకోర్టు సీజే కావచ్చు, సుప్రీంకోర్టు సీజే అయి కూడా కావచ్చు. సో ఇలాంటి వ్యక్తులు దేశం కోసము, దేశ భావాజాలాన్ని, దేశ రాజ్యాంగాన్ని, అందులో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల మీద గౌరవం లేని వ్యక్తులు ఇచ్చే తీర్పులు ఏ రకంగా అవి సమాజానికి ఉపయోగపడతాయి? మనం ఇంకో విషయం కూడా చూసాము. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి గారు వర్మ గారు, ఆయన ఇంట్లో కట్టలు నోట్లుండి ఏమైందో తెలియదు. సో అక్కడ కూడా కుల వివక్ష ఉంది అని రుజువు చేయడానికి ఒక్క జస్టిస్ కర్ణన్ కేసు చాలు. కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ కర్ణన్ మన న్యాయ వ్యవస్థలో ఇలాగా ఉన్నాయంటే ఆయనకు 6 నెలల జైలు వేశారు. సో దీని అర్థం ఏంటి? కోర్టులలో మెజారిటీ భావజాలము మనకు సామాజిక కోణం కాకుండా కుల కోణంలో, మత కోణంలో ఉన్న జడ్జీలు ఎక్కువగా ఉన్నారు అనేది కనబడుతుంది కదా. ఇట్ ఈజ్ ప్రస్ఫుటంగా కనబడుతుంది. మరి కర్ణన్కు 6 నెలలు జైలు వేసిన వాళ్ళు మరి వర్మ గారిని ఎందుకు సాగదీస్తున్నారు? సో వర్మ గారేమి సామాన్యుడు కాదు. ఆయన మన రాజస్థాన్ చీఫ్ జస్టిస్గా ఉన్న కాలంలో హైకోర్టుకు ఎదురుగా
మను విగ్రహాన్ని పెట్టించిన మహానుభావుడు, ఆయనేం తక్కువవాడు కాదు. సో రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన వ్యక్తి మను విగ్రహాన్ని ఏదో ఇంకెవరి విగ్రహం దొరకనట్టుగా మను విగ్రహాన్ని పెట్టించాడు. అప్పుడు ఆయన సిజేఐ, అక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ రాజస్థాన్. సో అలాంటి ఘనత వహించిన వ్యక్తి మరి అతని మీద ఎందుకు చర్యలు తీసుకోరు? సో మీకంటే దేశంలో ఈ దేశం సమాజం అభివృద్ధిలోకి వచ్చి సామాజిక న్యాయం అందరికీ అందుబాటులోకి రావాలా అని కోర్టులు కూడా కోరుకోవటం లేదు. అందుకే వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళకు ఏమి తోస్తే చెప్తున్నారు. రాజ్యాంగంలో 50% మనకు ఈ లిమిటేషన్ పెట్టాల రిజర్వేషన్స్ కానీ ఎక్కడుంది? ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 1992లో 50% దాటకూడదని పెట్టారు. ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఏ రాజ్యాంగంలో ఏ అధీకరణ ప్రకారం మీరు చెప్పారు? అదంతా మీకున్న జడ్జిని అన్న భావంతో మీరు డిసైడ్ చేశారు. అది రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ విరుద్ధమా మిమ్మల్ని ప్రశ్నించేవాడు లేడు. సో ఒక విధంగా చేస్తే రాజ్యాంగబద్ధ పదవులో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని కాపాడడానికే ఉన్న జ్యుడిషియరీలో ఇలాంటి వ్యక్తులు చాలామంది జడ్జీలుగా రాను వస్తున్నారు. వీళ్ళ సంఖ్య పెరుగుతుంది. వీళ్ళ సంఖ్య పెరిగే కొద్దీ మనకు ప్రజాన్యాయం తగ్గిపోతూ ఉంది. ప్రజాన్యాయం తగ్గిపోతుంది. ప్రజలకు పేదలకు న్యాయం జరగటం లేదు. ఇన్ని సంవత్సరాల్లో మనకు పేదవాడి కేసులు కదలవు. పెద్దవాళ్ళ కేసులు అక్కడ 24 గంటల లోపల అవసరమైతే ఇంట్లో కూడా విచారించి వాళ్ళకు రిలీఫ్ ఇస్తారు. పేదవాడి కేసు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు. సో కొన్ని సందర్భాలు ఈ కోర్టులు చూస్తే ఇలాంటి జడ్జీలు ఈ దేశంలో ఈ కోర్టులలో మన కోర్టులలో ఎందుకున్నారు అనిపిస్తుంది. ఒక కేసులో మన మెడ్రాస్ తమిళనాడు ఎలక్షన్స్లో 2016 ఎలక్షన్స్ టైంలో మనకు కౌంటింగ్ జరుగుతూ ఒక పార్టీ వ్యక్తి మనకు మన పోస్టల్ బ్యాలెట్స్తో గెలిచాడు అన్న భావన వచ్చి అది ప్రకటించక ముందే ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చాడు 2016. దాని తర్వాత 2026 వరకు ఆ స్టేను సుప్రీంకోర్టు ఎత్తేయలేదు. దాని తర్వాత 2 ఎలక్షన్స్ జరిగాయి. కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళ పదవి అయిపోయింది. మళ్ళా ఇంకొక ఆయన కొత్త ఆయన వచ్చాడు. సో ఇక్కడ ఈ సుప్రీంకోర్టు జడ్జీలు ఎవరైతే స్టే ఇచ్చారో వాళ్ళని ఏమనాలి? వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే 5 సంవత్సరాల లోపల తీర్పు రావాలి. ఎవరైతే కేసు వేశారో అతనికి రిలీఫ్ దొరకాల. ఎవరైతే అన్యాయంగా గెలిచారో అతనికి అతనికి శిక్ష పడాలా. ఎవరైతే వాళ్ళు మన నిజాయితీగా గెలవాలో వాళ్ళు గెలవాలా. సో మరి మీరు దాన్ని సాగదీయటం వల్ల మీరేంటి సాధిస్తున్నారు? మీ కోర్టులు ఏమి చేసినట్టుగా మనం చెప్పుకోవాలి. ఇవి మన దేశంలో జరుగుతున్న వివిధ కోర్టులలో జరుగుతున్న సంఘటనలు. సో ఒక జడ్జి గారు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తాడు. సనాతన ధర్మాన్ని ఆచరించాలా, పాటించిన వాడు నీచులు దుర్మార్గులు అని చెప్పేసి మన ఆర్ఎస్ఎస్ సభలో బహిరంగంగా ప్రకటన చేసిన జడ్జి అతను అవసరమా? అలాంటి వాళ్ళను ఈ బీజేపీ అండ్ ఈ ఆర్ఎస్ఎస్ ఈ సనాతనులంతా అలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తూ వాళ్ళేదో మహావీరులు చక్రవర్తులు గొప్ప ధైర్యవంతులు అన్న భావన కలిగిస్తూ ఆ కోణ కింద ఇంకా కొంతమంది చేరేలాగా వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. సో ఇది మన దేశంలో జరుగుతున్న న్యాయ వ్యవస్థలో జరుగుతున్న, మనం దీన్ని అవినీతి అనడానికి వీల్లేదు. దీన్ని ఒక విధంగా చెప్పాలంటే ఇది రాజ్యాంగం మీద దాడి చేసే వాళ్ళే మనకు జడ్జెస్ పొజిషన్లో ఉండి తీర్పు చెప్తున్నారు. దీన్ని
మనకు ప్రభుత్వాలు మోడీ గారి ప్రభుత్వం వాళ్ళకి కావలసింది అదే. సో వాళ్ళకి కావాల్సింది అదే. అందుకోసమే వాళ్ళు మనకు వర్మ గారి మీద యాక్షన్ తీసుకోలేదు, తమిళనాడు జడ్జి గారి మీద యాక్షన్ తీసుకోలేదు, ఇంకెవరి మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు కూడా. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సభలో మాట్లాడాడు. ఆర్ఎస్ఎస్ వీళ్ళకు తల్లి తండ్రి, మనకు బీజేపీకి ఆర్ఎస్ఎస్ మా ఆర్ఎస్ఎస్ బ్లడ్డే మాది అని చెప్పేసి ఈ రోజున దేశంలో ప్రతి నాయకుడు ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్లు కూడా వాళ్ళు సగర్వంగా ప్రకటించుకుంటున్న పరిస్థితుల్లో వాళ్ళు డెఫినెట్గా మనకు చర్యలు తీసుకోరు అలాంటి జడ్జెస్ మీద. వాళ్ళకు వీలైతే ప్రోత్సాహం ఇచ్చి సుప్రీంకోర్టుకు ఎలివేట్ చేస్తారు. ఇది జరుగుతూ ఉంది. సో అందువల్ల సమాజంలో ఈ రకమైన వాతావరణాన్ని అడ్డుకోవడానికే ఈ మధ్య యువత కొంత ముందుకు వచ్చారు. ఇన్నాళ్ళు రాజకీయ నాయకులు ఎవడు నోరు తెరవలేదు. దాని తర్వాత రాజకీయ నాయకులు నోరు తెరిస్తే వాళ్ళకు ఈడీ ఐటీ వాళ్ళు దాచుకున్న డబ్బంతా బయటపడుతుందని చెప్పేసి వాళ్ళ భయం. కానీ ఈ యువతకు వాళ్ళకి ఆ భయం ఏం లేదు. సో అయినా వాళ్ళని అడ్డుకోవాలని రకరకాల హింసించాలని చూస్తున్నారు. వాళ్ళు వీళ్ళని లెక్క పెట్టడం లేదు. సో ఇప్పుడు వీళ్ళు మన మోడీ గారి ఓటర్లు మనకు నెపోలియన్ ఎలాగైతే ఓడిపోయాడు ఓటర్లు, అలాగా మోడీ గారికి కూడా చివరి దశకు వచ్చినట్టుగా, బీజేపీ చివరి దశకు వచ్చినట్టుగా మన వాళ్ళు తెలుసుకోవాలా. ఇప్పటికైనా సమాజం కోసం, దేశం కోసం మనకు పరిపాలించి మనకు న్యాయబద్ధంగా తీర్పులు చెప్పే జడ్జీలను మాత్రమే హైకోర్టు, సుప్రీంకోర్టులలో అలో చేయాలా, వాళ్ళకు నియమించాలా. వాళ్ళు నియమబద్ధంగా పనిచేయకపోతే వాళ్ళ మీద చర్యలు కూడా ఉండాలి. లేకపోతే నేను ఒకసారి పదవిలోకి వచ్చినాక నన్ను ఎవడేం పీకలేడు అన్న భావనలో ఉన్నారు వాళ్ళను. ఈ ఇంపీచ్మెంట్ అనేది కూడా దానికి ఇంకా కొంత పారదర్శకంగా, ఇంకా కొంత స్పీడ్గా జరగడానికి కూడా మనకు రాజ్యాంగాన్ని అవసరమైతే సవరించాలనేది చెప్పటమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ.